హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో నేను ములక్కాడ కూర చేశానండి. ఏ విధంగా చేశానో చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంది. ముందుగా కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకున్నాను. ములక్కాడలు ముందుగానే కడిగేసి ముక్కలు కోసుకొని నూనె మరిగిన తర్వాత అందులో వేసుకొని వేయించుకున్నాను. మరీ ఎక్కువ వేగనవసరం లేదండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నూనె సరిపోకపోతే కొంచెం వేసుకోండి, లేదనుకుంటే అదే నూనెలో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో వేసేసుకొని, ఒక 4, 5 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు కొంచెం అల్లం పేస్ట్ తయారు చేసుకుంటున్నానండి. రోట్లో వేసుకొని దంచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ని ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకున్నాను. ఈలోపు 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని టమాటా వేయించుకున్నానండి. టమాటా మెత్తబడే వరకు కూడా స్టవ్ని లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకున్నాను. టమాటా మెత్తబడి వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నానండి. ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న ములక్కాడలను అందులో వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని తగినన్ని నీళ్లు వేసుకున్నానండి. నీళ్ళు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇలా సగం ఉడికిన తర్వాత దానిలో కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కూర దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుంటున్నాను. మీకు మసాలా వద్దు, మేము పులుపు వేసుకొని తింటాము అనుకుంటే కనుక మసాలా స్కిప్ చేసి చింతపండు పులుపు వేసుకొని వండుకోండి, అలా అయినా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకున్నానండి. అంతే, అన్నంలో కలుపుకుంటానికి వీలుగా ఉండాలి కదండి. చూస్తున్నారా, ఈ విధంగా అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చూస్తున్నారా, ములక్కాడ ఎంత జ్యూసీగా ఉందో, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనవండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మిగతా వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.